నమస్కారం. ఈరోజు మనం చరిత్రలో ఒక అసాధారణమైన వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. తనకన్నా ఎన్నో రెట్లు పెద్ద సామ్రాజ్యాలని కేవలం ఎదుర్కోవడమే కాదు, తన తెలివితేటలతో వాటికి చుక్కలు చూపించిన ఒక గొప్ప రాజు. ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్. అసలు ఆయన కథ కేవలం ధైర్య సాహసాలదే కాదు, అంతకు మించి అద్భుతమైన స్ట్రాటజీది. మరి అవేంటో చూద్దాం రండి. ఈ మాటలన్నదెవరో కాదు, శివాజీకి బద్ధ శత్రువైన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు. ఈ ఒక్క వాక్యం చాలు శివాజీ ఏంటో చెప్పడానికి. ఒకవైపేమో కొండెలు కాని చిన్నచూపు, మరోవైపు అతని సైనిక ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేకపోవడం. అంటే శివాజీ యుద్ధతంత్రం ఎంత విలక్షణంగా ఉండేదో మనకిక్కడే అర్థమవుతోంది. సో ఇదే మన ముందున్న అసలు ప్రశ్న. అపారమైన సైనిక బలం, వందల ఫిరంగులు, ఏనుగులు ఉన్న పెద్ద పెద్ద సామ్రాజ్యాలను కేవలం కొద్దిపాటి సైన్యంతో ఎదుర్కోవడం ఎలా సాధ్యమైంది? ఆయన విజయాల వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటి? పదండి ఆ రహస్యాల్ని ఛేదిద్దాం. ముందుగా శివాజీ ఎదుర్కొన్న పరిస్థితులు ఎలా ఉండేవో అర్థం చేసుకుందాం. ఇది అచ్చం డేవిడ్ వర్సెస్ గోలియత్ కథ లాంటిది. ఒకవైపు బీజాపూర్, మొఘల్ లాంటి మహాసామ్రాజ్యాలు, మరోవైపు ఒక చిన్న జాగీరు నుంచి మొదలైన ఒక యువరాజు. ఒక్కసారి ఈ నంబర్స్ చూడండి. ఇది ప్రతాప్గఢ్ యుద్ధం టైంలో ఉన్న పరిస్థితి అన్నమాట. అఫ్జల్ ఖాన్ సైన్యం దగ్గర ఉన్న అశ్విక దళం, పదాతి దళం అన్నీ శివాజీ సైన్యం కన్నా దాదాపు డబ్బులున్నాయి. ఇక ఫిరంగులు, ఏనుగులు అవి సరే. అంటే పేపర్ మీద చూస్తే శివాజీ గెలుస్తాడని ఎవ్వరూ అనుకోరు, ఛాన్సే లేదు. మరి ఇంత పెద్ద బలహీనతను శివాజీ ఎలా అధిగమించారు? సింపుల్, ఆయన యుద్ధం రూల్స్నే మార్చేశారు. ఆయన ఆయుధం సంప్రదాయ సైన్యం కాదు, ఒక విప్లవాత్మక యుద్ధ తంత్రం. దాని పేరే ఘనీమీ కావా. ఘనిమి కావా అంటే ఏంటో తెలుసా? దీన్నే మనం గెరిల్లా యుద్ధం అని కూడా అంటాం. అంటే శత్రువుతో ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయకుండా వాళ్ళు ఊహించని టైంలో ఊహించని చోట దెబ్బకొట్టి మాయమవడం. ఇది బలహీనతను ఒక పవర్ఫుల్ వెపన్గా మార్చే టెక్నిక్ అన్నమాట. అయితే ఈ వ్యూహం కేవలం కొట్టిపారిపోవడం మాత్రమే కాదు, దీనికి కొన్ని కీ ప్రిన్సిపుల్స్ ఉన్నాయి. పశ్చిమ కనుమల కొండలు, అడవుల గురించి శివాజీకున్న నాలెడ్జ్, ఆయన సైన్యం యొక్క లైట్నింగ్ స్పీడ్, శత్రువును సైకలాజికల్గా దెబ్బతీయడం, అన్నింటికన్నా ముఖ్యం వాళ్ల ఇంటెలిజెన్స్ నెట్వర్క్ భలే పటిష్టంగా ఉండేది. ఇవన్నీ కలిశాయి కాబట్టే గనిమి కావా అంత పవర్ఫుల్ వెపన్ అయింది. ఈ స్ట్రాటజీని యాక్షన్లో చూద్దాం. మన ఫస్ట్ కేస్ స్టడీ ప్రతాప్గఢ్ యుద్ధం. ఇది కేవలం ఒక యుద్ధం కాదు, డిసెప్షన్లో ఒక మాస్టర్ క్లాస్. బీజాపూర్ సుల్తాన్ శివాజీని ఎలాగైనా అంతమొందించాలని అఫ్జల్ ఖాన్ అనే ఒక క్రూరమైన, బలమైన సేనానిని పంపాడు. అఫ్జల్ ఖాన్ టార్గెట్ చాలా క్లియర్, శివాజీని బతుకుండగా గాని చంపిగాని పట్టుకోవాలి. ఇక్కడే శివాజీ మాస్టర్ ప్లాన్ కనిపిస్తోంది మనకి. అతను భయపడినట్టు నటించి చర్చల కోసం అఫ్జల్ ఖాన్ను ప్రతాప్గఢ్ కోట దగ్గరకు రప్పించాడు. అఫ్జల్ ఖాన్ ఖచ్చితంగా మోసం చేస్తాడని శివాజీకి ముందే తెలుసు. అందుకే లోపల ఉక్కు కవచం, చేతికి పులిగోర్లు, ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నారు. ఖాన్ కత్తి తీయగానే శివాజీ తన పని తాను కానిచ్చేశారు. వెంటనే కోటపై నుంచి సిగ్నల్, అంతే. అడవుల్లో దాక్కున్న మరాఠా సైన్యం ఒక్కసారిగా విరుచుకుపడింది. రిజల్ట్ మీ కళ్ల ముందే ఉంది. నంబర్స్లో చాలా వీక్గా ఉన్న మరాఠా సైన్యం శత్రువుకు దాదాపు 3 రెట్లు ఎక్కువ నష్టాన్ని కలిగించింది. ఇది గనిమి కావా స్ట్రాటజీకి దక్కిన ఒక అద్భుతమైన విజయం. ఇప్పుడు రెండో ఉదాహరణ చూద్దాం. ఈసారి ప్రత్యర్థి బీజాపూర్ కాదు, అంతకన్నా బలమైన మొఘల్ సామ్రాజ్యం. ఈ దాడి నేరుగా సామ్రాజ్యం గుండెల్లో కొట్టినట్టుంటుంది. ఈసారి ఔరంగజేబ్ స్వయంగా తన మేనమామ షాయిస్తా ఖాన్ను ఏకంగా 1,00,000 సైన్యంతో శివాజీని అణచడానికి పంపాడు. షాయిస్తా ఖాన్ పూణేను ఆక్రమించి అక్కడి నుంచే తన ఆపరేషన్స్ నడిపిస్తున్నాడు. ఇది శివాజీకి ఒక డైరెక్ట్ ఛాలెంజ్. ఇక్కడే శివాజీ డేరింగ్ చూడాలి. షాయిస్తా ఖాన్ ఎక్కడుంటున్నాడు? మరెక్కడో కాదు, శివాజీ చిన్నప్పుడు ఆడుకున్న లాల్ మహల్లోనే. తన సొంత ఇంట్లోకే దూరి శత్రువుపై దాడి చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఆలోచించండి, అది ఎంత పెద్ద సైకలాజికల్ మూవ్! లక్షలాది మొఘల్ సైన్యం కాపలా కాస్తున్న పూణే సిటీలోకి ఎలా ఎంటర్ అయ్యారు? ఒక పెళ్లి ఊరేగింపుగా, మారువేషంలో.
శివాజీ తన 400 మంది నమ్మకమైన సైనికులతో కలిసి పెళ్లి బృందంలా నటిస్తూ సిటీలోకి ఎంటర్ అయ్యారు. వాట్ ఎ ప్లాన్! ఆ రాత్రి ఏం జరిగిందంటే ఒక సినిమా సీన్లా ఉంటుంది. లాల్ మహల్ యొక్క ప్రతి మూల తెలిసిన శివాజీ నేరుగా షాయిస్తాఖాన్ బెడ్రూంలోకి దూరాడు. ఆ గందరగోళంలో షాయిస్తాఖాన్ ప్రాణాలతో పారిపోయాడు, కాని తన వేళ్లను పోగొట్టుకున్నాడు. శివాజీ, అతని సైన్యం వచ్చినంత స్పీడ్గా మాయమైపోయారు. మొఘల్ ఆర్మీకి అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోతే అంతా అయిపోయింది. ఫేమస్ హిస్టోరియన్ జదునాథ్ సర్కార్ చెప్పినట్టు ఈ ఒక్క దాడి మొఘల్ దర్బార్లో భయంకరమైన వణుకు పుట్టించింది. అఫ్జల్ ఖాన్ ఎపిసోడ్ బీజాపూర్ను ఎలా భయపెట్టిందో ఈ దాడి మొఘలులను అంతకంటే ఎక్కువగా భయపెట్టింది. శివాజీ కేవలం ఒక గ్రేట్ వారియర్ మాత్రమే కాదు, ఆయన ఒక విజనరీ. ఆయన లక్ష్యం కేవలం యుద్ధాలు గెలవడం కాదు, ప్రజల కోసం స్వరాజ్యం అంటే సొంత పాలనను స్థాపించడం. ఈ సంఘటన ఆయన క్యారెక్టర్ గురించి చాలా చెబుతుంది. యుద్ధంలో కూడా ఆయన నైతిక విలువలను వదిలిపెట్టలేదు. ముఖ్యంగా స్త్రీల పట్ల ఆయనకు అపారమైన గౌరవం ఉండేది. శత్రువులైనా సరే వారి కుటుంబ సభ్యులను గౌరవంగా చూడాలనే రూల్ని ఆయన చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవారు. ఆయన పరిపాలనలో కూడా ఎన్నో కొత్త విషయాలు ప్రవేశపెట్టారు. ఎఫిషియెంట్ గవర్నెన్స్ కోసం 8 మంది మంత్రులతో అష్టప్రధాన్ మండల్ ఏర్పాటు చేశారు. పదవులను పుట్టుకతో కాకుండా టాలెంట్ ఆధారంగా ఇచ్చారు. తన సైన్యం సాధారణ ప్రజలకు ఎలాంటి హాని తలపెట్టకూడదని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. అంతేకాదు, భారత తీరాన్ని కాపాడటానికి ఒక బలమైన నేవీని నిర్మించిన మొదటి భారతీయ రాజులలో ఆయన ఒకరు. శివాజీ మనకు వదిలి వెళ్లిన లెగసీ చాలా గొప్పది. ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ గెరిల్లా వార్ఫేర్ అని పిలవడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఆయన పోరాటం వల్లే దక్కన్లో మొఘల్ సామ్రాజ్య విస్తరణ కొన్ని దశాబ్దాల పాటు ఆగిపోయింది. ఫ్యూచర్ ఫ్రీడమ్ ఫైటర్స్కి ఆయన ఒక ఇన్స్పిరేషన్ అయ్యారు. ఎంత పెద్ద శత్రువునైనా సరైన స్ట్రాటజీతో ఓడించవచ్చని నిరూపించారు. నిజానికి ఇప్పటికీ వరల్డ్ వైడ్గా ఉన్న మిలిటరీ అకాడమీల్లో ఆయన గెరిల్లా టాక్టిక్స్ను ఒక పాఠంగా బోధిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే శివాజీ యొక్క అసలైన జీనియస్ ఏంటంటే తన వీక్నెస్ను స్ట్రెంగ్త్గా మార్చుకోవడం. తనకు ప్రతికూలంగా ఉన్న కొండలు, లోయలనే తన బెస్ట్ ఫ్రెండ్స్గా, తన కోటలుగా మార్చుకోవడం. సో లాస్ట్గా ఒక్క ప్రశ్న: శివాజీ అంత గొప్ప విజయాలు సాధించడానికి అసలు కారణం ఆయన చేతిలో ఉన్న కత్తా లేక ఆయన మైండా? ఆయన కేవలం ఒక వారియరా లేక ఒక బ్రిలియంట్ స్ట్రాటజిస్టా? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.